జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. వాళ్ళు ఆపారు కాబట్టి ఆగాను, లేకపోతే ఈ రోజు నీ రక్తం కళ్ళ చూసేవాడిని. అబచా తెన్నింటి వాసాలు లెక్క పెట్టే మీకే అంతుంటే ఒంటి నిండా విశ్వాసం ఉన్న నాకెంత ఉండాలండి? ఏంట్రా వాగుతున్నావు? మేము తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళమా? ముమ్మాటికి ఆ మాట అనడానికి నీకెంత ధైర్యం రా? నిన్ను బాబాయ్, మర్యాదగా చారుకేసే కాలర్ వదలండి. వదలండి. సమయానికి వచ్చావమ్మా. నీ స్నేహితుడు చారుకేశా మీ బాబాయ్ గురించి అడ్డమైన మాటలు మాట్లాడుతున్నాడు. అవునక్క, చారుకేశ చెంప మీద గట్టిగా కొట్టండి. మీ నాన్నని చారుకేశ చెంప మీద కొట్టనందుకు సంతోషించు కుమారి. ఏమంటున్నావు హర్షబాబు? వీడితో నన్ను కొట్టిస్తావా? ఆఫ్టర్ ఆల్ వీడి మీ బావగారికి పిఏ, నేను ఈ ఇంటికి వియ్యంకుణ్ణి. అలా మీరు గౌరవించబడాలంటే మీకంటూ ఒక వ్యక్తిత్వం, అర్హత ఉండాలి బాబాయ్. చారుకేశకి మీకు పోలిక లేదు, పొంతన లేదు. నాగలోకానికి నక్కకి ఉన్న తేడా ఉంది. అంత పెద్ద తప్పు ఈయనేం చేశారమ్మా? అనవసరంగా మా నాన్నపైన నిందలు వేయకక్క. నిజం తెలిసి కూడా మీరు నాటకాలు ఆడడం ఏం బాలేదు కుమారి. ఆల్రెడీ గోవింద్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిమ్మల్ని కూడా అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. పోలీసులు మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో మీకు తెలుసు కదా. తెలియకపోతే చెప్తాను. నేను చెప్తాను దివ్యమ్మా. ఈ ఏడుకొండల గారు ఆ గోవింద్ దగ్గర దొంగ నోట్లు తీసుకుని అసలు నోట్లు నొక్కేసి బొంతలో దాచిపెట్టారు. ఇప్పుడే ఆ డబ్బు తీసి చూశాను నేను. మా పిన్ని మిమ్మల్ని ఎంతలా నమ్మింది. మీరు అబద్ధాలు చెప్పి మోసం చేసి మా దీపును మీ అల్లుని చేసుకున్నా మా పిన్ని మిమ్మల్ని క్షమించి ఇంట్లో ఉండనిచ్చింది. మీ మీద కోపాన్ని మా పైన చూపించింది తప్ప మిమ్మల్ని ఏమీ అనలేదు. అలాంటి మనిషికి ఇంత ద్రోహం చేస్తారా? అసలు మీరు మనుషులేనా? గొప్ప ఇంటికి మీ కూతుర్ని కోడలు చేయాలనుకున్నారు. మీ అదృష్టం బాగుండి కుమారి ఇంటి కోడలైంది. అంతటితో సంతృప్తి పడాలి కదా. ఇంకా ఏం కావాలి మీకు? ఏం చేసుకుంటారా డబ్బుని? మిమ్మల్ని నమ్మిన మనిషిని వెన్నుపోటు పొడవడానికి మీకు మనసు ఎలా వచ్చింది? వీళ్ళు మనుషులైతే మనస్సాక్షి ఉంటుంది దివ్యమ్మా. జైల్లో చెప్పకూడు తింటే అప్పుడైనా మనుషులుగా మారి బుద్ధిగా ఉంటారు. వీళ్ళు చేసిన తప్పులకి ఎప్పుడో జైలు శిక్ష పడాల్సింది ఈ రోజు పడుతుంది. ఏం చేస్తున్నారు దివ్య గారు? మీరు పోయిపోయి ఆ దొంగలకు హెల్ప్ చేస్తానంటారా? వాళ్ళు దొంగలు కాదండి, మన బంధువులు. 5 కోట్లు కాజేసిన వాళ్ళు దొంగలు కదా దివ్యమ్మ. వాళ్ళని ఎలా క్షమిస్తారు? కుమారి గురించి చారుకేశ, తను కూడా నాలా బాధపడకూడదు. ఆ కుమారి మిమ్మల్ని ఎంత బాధ పెట్టిందో మర్చిపోయారా? అక్క అనగానే కరిగిపోయారా?
అరే తను ఏ రోజైనా మిమ్మల్ని అక్కలా చూసిందా? మిమ్మల్ని ఇంటి నుంచే తరిమేయాలనుకున్నారు. అసలు అలాంటి మనిషి కోసం మీరు ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదండి. ఇది కేవలం కుమారి కోసం మాత్రమే కాదండి, ఈ ఇంటి పరువు గౌరవం కోసం కూడా. సొంత బియ్యంకులే ఇంటి దొంగలై డబ్బులు కాజేశారు అని చెప్తే మావయ్య గారి పరువు పోతుంది, ఆయన నమ్మకం ముక్కలవుతుంది. ఆ ముగ్గురిని ఇంట్లోంచి గెంటేస్తారు. వాళ్ళకా శాస్తి జరగాల్సిందే దివ్యమ్మా. వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన మనుషులు కాదు, జైల్లో ఉండాల్సిన నేరస్తులు. తప్పులు అందరూ చేస్తారు చారుకేశ, అయినా సరే క్షమిస్తే తప్పే ఉంది. కుమారి కాపురం జీవితం రెండూ నిలుస్తాయి కదా. మీరెలా అనుకుంటారు కానీ వాళ్ళు అనుకోరండి. ఇప్పుడు క్షమిస్తే ఇంకో తప్పు చేస్తారు. తప్పుల మీద తప్పులు చేయడమే వాళ్ళ పని. చివరిసారిగా ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దామండి. అప్పటికీ మారకపోతే ఇక వాళ్ళ కర్మ. వాళ్ళు చచ్చినా మారరు దివ్యమ్మా. జీవితాంతం అబద్ధాలు చెబుతూ మోసాలు చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ మీద జాలి పడడం మాత్రం అనవసరం అండి. చూద్దాం చారుకేశ, ఈ ఒక్కసారికి నన్ను చూసి వాళ్ళని క్షమించండి. ఏమండి, మేం మిమ్మల్ని క్షమించటం మీరు వాళ్ళని క్షమించటం కాదండి. ఆల్రెడీ గోవింద్ పోలీసులతో 7 కొండలు వాళ్ళ గురించి చెప్పేశాడు. పోలీసులు గోవింద్తో పాటు ఇయ్యని కూడా అరెస్ట్ చేస్తారు. కాసేపట్లో కోర్టు స్టార్ట్ అవుతుంది. ఇయ్యని ఎలా కాపాడతారు మీరు? అదే ఆలోచిస్తున్నానండి. ఫస్ట్ నేను ఎస్ఐ గారికి కాల్ చేస్తాను. హలో, చెప్పండి మేడం. సార్ ఎక్కడున్నారు? మీ ఇంటి దగ్గరికే బయలుదేరా మేడం. నాకొక ఫేవర్ కావాలి సార్. చెప్పండి మేడం. గోవింద్ చెప్పిన 7 కొండలు మా సొంత బాబాయ్ పొరపాటున తప్పు చేశాడు, క్షమించమని అడుగుతున్నాడు. మీరు ఈ కేసులో ఆయన పేరు రాకుండా చూడాలి. వాట్? దొంగ నోట్లు మార్చినవాడు క్రిమినల్ మేడం. ఈ గోవింద్ గారిలాగే అతను కూడా జైలుకి వెళ్ళాలి. తెలుసు సార్, కానీ ఇది మా కుటుంబ పరువు మర్యాదలకి సంబంధించింది. విషయం బయటికి పొక్కితే మా పరువు పోతుంది. ప్లీజ్ సార్. అలాగని ఆ క్రిమినల్ వదిలేమంటారా? కానీ నేను మీకు దొంగల ముఠాను ఎలాగో పట్టించాను కదా, ఇన్వెస్టిగేషన్ అంతా మీరే చేశారని కోర్టులో చెప్తాను. మీకు రివార్డ్స్, ప్రమోషన్స్ అన్నీ వస్తాయి. ప్లీజ్ ఆలోచించండి సార్. మీరు చెప్పింది మంచి ఆఫరే, కానీ కోర్టులో నేను చెప్పకపోయినా గోవింద్ చెప్పేస్తారు కదా మేడం. ఎలా మేనేజ్ చేస్తారు? అదంతా నేను చూసుకుంటాను సార్. మీరు ప్లీజ్ ఈ హెల్ప్ ఒక్కటి చేయండి. మా బాబాయ్ గారిని అరెస్ట్ చేయొద్దు, డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళండి. ఓకే మేడం, కోర్టులో మీరే అంతా మేనేజ్ చేసుకోవాలి. హా సార్, నేను చూసుకుంటాను. సరే మేడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటాను. ఓకే మేడం. ఎక్కించండి వాడిని. కోర్టులో 7 కొండల అంకుల్ గురించి ఎలా మేనేజ్ చేస్తారండి? ఆయన ఎలా తప్పిస్తారు? ఈ రోజు మీకు కోర్టు హాల్ అనేది చాలా పెద్ద ఛాలెంజ్ దివ్యమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.